ఏపీ మద్యం కేసులో నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ విచారించనుంది. 4 రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని విచారించబోతున్నారు. ఇదే కేసులో హైదరాబాద్లోని కార్యాలయంలో నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, యశవాణి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి ఏపీ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులతోటి ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావాలి. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాలని దాదాపు 4 రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఆయనను అరెస్టు చేసి ప్రస్తుతం ఆయన బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇదే కేసులో నిన్న హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. అయితే విచారణలో కొన్ని కీలకమైనటువంటి ఏవైతే విషయాలను విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మిథున్ రెడ్డి సూచన మేరకే అరవిలో నుంచి డబ్బులు ఇప్పించాను అని చెప్పి విజయసాయిరెడ్డి నిన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ విచారణ నిన్న విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించి గతంలో కూడా డిస్ట్రిక్ట్ కార్యాలయానికి కూడా ఇప్పటికే 3 సార్లు విజయసాయిరెడ్డి విచారణకు హాజరవడమే కాకుండా కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజశేఖర్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశానని కూడా విజయసాయిరెడ్డి నిన్న ఈడీ అధికారులకు చెప్పినట్లుగా మనకున్న సమాచారం తెలుస్తోంది. ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగినట్లుగా కూడా విజయసాయిరెడ్డి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి మిథున్ రెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నారు. అలాగే మిథున్ రెడ్డి, శశిరెడ్డి మధ్యనే లావాదేవీలన్నీ జరిగాయి అంటూ కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం చాలా తప్పులు జరిగాయని చెప్పి అయితే అవన్నీ కూడా జగన్ కు తెలియదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక పార్టీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తనకు తెలిసినంత వరకు కూడా అటు ఈడీ అధికారులు కావచ్చు, అటు సిట్ అధికారులు కావచ్చు, ఎవరు తెలిసినప్పటికీ కూడా తను విచారణకు వస్తానని తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు మిథున్ రెడ్డి విచారించబోతోంది ఈడీ అధికారులు. విచారణ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే చూడాల్సిన అంశం ఉంది. అయితే ఈ విచారణకు సంబంధించినంత వరకు కూడా అటు ఈ కేసులో దూకుడుగా వెళ్తున్నారు అధికారులు అని చెప్పుకోవాలి. ఇక ఏదైతే విజయసాయిరెడ్డి ప్రస్తుతం మిథున్ రెడ్డికి వరుసగా విచారణకు పిలవడం ఒక కీలక మలుపుగా ఈ కేసులో కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చినారు. విజయసాయిరెడ్డి మాత్రం తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకుని అరెస్ట్ ఏదైతే తప్పించుకున్నారనే వాదన కూడా బయట నిలిపిస్తూ ఉంది. అయితే విజయసాయిరెడ్డి ఈడీకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాతనే మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన బలమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మద్యం కంపెనీల నుంచి ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి అనే అంశం పైన ఈడీ ఈ రోజు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక విజయరెడ్డి సహకారం ఏదైతే ఇచ్చినటువంటి దాని ప్రకారం అంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.